ఇశ్రాయేలీలు దేవదూతలు తినేటువంటి భోజనాన్ని తిన్నా వాళ్ళు చనిపోయారు. ఈ లోకంలో మనం కూడా ఎటువంటి భోజనం తిన్నా, ఎంత ఖరీదైన భోజనం తిన్నా, ఎటువంటి శ్రేష్టమైన భోజనం తిన్నా మరి మనం చనిపోతాం. ఎల్లప్పుడూ జీవించాలని మానవుడిని సృష్టించాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం. చూడండి దేవునికి ఎంత ప్రేమ మన మీద. దేవునికి స్తోత్రం చేయడం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి చనిపోకుండా ఉండాలంటే ఏం చేయాలండి? మీకేమైనా తెలుసా? చెప్పండి, తెలిస్తే చెప్పండి. చనిపోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? చనిపోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? అదే ఇక్కడ చెబుతున్నారు. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యోహాను 6:47-50 విశ్వసించువాడే నిత్య జీవము కలవాడు. జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తిన్నాను, చనిపోయారు. ప్రతి వాడును తిని చావకుండానట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏదండి? తిని చావకుండా ఉండాలంటే ఆహారం ఇది అన్నారు. ఎవరు ఆహారం? ఏది ఆహారం? ఎక్కడ ఉంది? ఏ దేశంలో ఉంది? ఏ ప్రాంతంలో ఉంది? ఏ కొండల్లో ఉంది? గుట్టల్లో ఉంది? ప్రపంచంలో ఎక్కడ దొరుకుతుంది ఈ ఆహారం? అరణ్యములో ఇశ్రాయేలు తిన్నది మన్నా భోజనం. ఇక్కడ దేవుడు మనకు చూపించింది ఏంటది? పరలోకమన్నా. పరలోకమన్నా ఏంటి? మామూలు మన్నాకి పరలోక మన్నాకి తేడా ఏంటండి? మామూలు మన్నా దేవదూతలు తినేటువంటి మన్నా భోజనాన్ని తిని ఇశ్రాయేలీయులు చనిపోయారు. అవునండి, చనిపోయారు. పరలోకమన్నా ఇది ఎట్లా ఉంటుంది చెప్పండి? మీకు తెలిసే ఉంటుంది. పరలోకమన్నా యేసు ప్రభువారే పరలోకమన్నా. ప్రియులారా, దేవునికి స్తోత్రం. ఆ భోజనాన్ని, పరలోకమన్నాన్ని మనం భుజించాలి. భుజించాలి అంటే